హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను 2003లో రిలీజ్ అయిన సుమురు అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ చూసిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి మన భూమి పరిస్థితి కూడా ఎలాగ అయిపోతుందేమో అని చెప్పి నాకు అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పెళ్లికని నాలాగా సింగిల్ గా ఉన్న బాయ్స్ ఎవరో కూడా కక్కుర్తిపడి పెళ్లి చేసుకోకండి. ఇలా ఎందుకన్నానో మీకు వీడియో ఎండింగ్ లో అర్థమవుతుంది. ఈ మూవీలో ఇద్దరు వ్యక్తులు భూమి మీద ఒక భయంకరమైన జీన్ వైరస్ వచ్చి ప్రపంచంలో ఉన్న మనుషుల జీన్స్ మొత్తం ఈ వైరస్ వల్ల ఎఫెక్ట్ అవడంతో వేరే ప్లానెట్ కి ఒక కొత్త ప్యూర్ జీన్స్ కోసం వెతుక్కుంటూ వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళకి ఏం జరిగింది? అసలు వేరే ప్లానెట్ లో నిజంగానే మనుషులు ఉన్నారా? ఒకవేళ ఉన్నా వాళ్ళు జీన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారా? తెలుసుకోవాలంటే వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కానీ అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. మూవీ స్టార్ట్ అవడంతోనే మన జేక్ అండ్ ఆడమ్ ని చూస్తాం. వీళ్ళిద్దరూ కలిసి స్పేస్ షిప్ లో వేరే ప్లానెట్ కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆడమ్ మాట్లాడుతూ ఇంకా డ్రైవ్ చేసింది చాలు, వాళ్ళకి ఏదైనా సిగ్నల్స్ పంపు అని అంటాడు. దానికి జేక్ మాట్లాడుతూ రేడియేషన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి, దాని వల్ల సిగ్నల్స్ కాదు, ఇక్కడ ఒక పెద్ద ఎలిగిబెంట్ ఉన్నా గానీ మనం వాళ్ళని కనిపెట్టలేం. నిజానికి ఎర్త్ కాకుండా వేరే ప్లానెట్ లో మనుషులు ఉంటారా అనేది నాకు నమ్మకం లేదు. మేబీ ఆ ప్లానెట్ లో ఉండే వాళ్ళు మనల్ని కలవడానికి ఇష్టపడట్లేదేమో, అందుకే వాళ్ళు మనకి రిటర్న్ సిగ్నల్స్ ఇవ్వట్లేదు అని అంటాడు. దానికి ఆడమ్ ఖచ్చితంగా మనం వెతికే ప్లానెట్ లో మనుషులు ఉంటారు. 900 సంవత్సరాల నుంచి వాళ్ళు బయట మనుషులను కలవలేదు. అసలు వాళ్ళు బ్రతికే ఉన్నారా అని చెప్పలేం, కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అని అంటాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఫ్రీక్వెన్సీ మిస్ అవడంతో వాళ్ళ స్పేస్ షిప్ ఫెయిల్ అవ్వి యాంథ్రస్ అనే ప్లానెట్ లో ల్యాండ్ అవుతుంది. ఆ ప్లానెట్ లో మార్నింగ్ టైమ్ లో 2 మూన్స్ ఉండడం, ప్లానెట్ లో మొత్తం రాళ్ళు రప్పలతో నిండిపోయి ఉండడం చూసి ఫైనల్ గా ఎర్త్ కాకుండా మనం వేరే ప్లానెట్ కి వచ్చామని చెప్పి అంతా గమనిస్తూ ఉంటారు. అదే టైం కి వాళ్ళకి ఒక డాగ్ అర్పి వినిపించడంతో ఆడమ్ దాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ దానికి బ్లూ అని ఒక చిన్న పిల్లాడు కనిపిస్తాడు. బ్లూ ఆడమ్ ని చూసి భయపడి పారిపోతాడు. ఆడమ్ తను ఫాలో అవుతూ వెళ్తాడు. అప్పుడే బ్లూని కొంతమంది అమ్మాయిలు బంధించి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆడమ్ కూడా అమ్మాయిలు బాగున్నారు కదా అని చెప్పి వెనకాల వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ ప్లానెట్ లో భూకంపం వస్తుంది. దాని ఫ్రీక్వెన్సీని ఎలాంటి మిషన్స్ లేకుండానే ఆడమ్ ఇంకా జేక్ వాళ్ళ చేతికి ఉన్న వాచెస్ సహాయంతో క్యాల్కులేట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం వీళ్ళ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళ దగ్గర చాలా పవర్ఫుల్ వెపన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ సీన్ లో ఆడమ్ బ్లూని ఫాలో అవుతూ ఒక పెద్ద ప్యాలెస్ లోకి వెళ్తాడు. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు 2 గ్రూపులుగా డివైడ్ అయి ఉంటారు. ఒక గ్రూప్ కి టెక్సన్ అనే అమ్మాయి హెడ్ గా ఉంటుంది. తిన వీళ్ళ దేవుడైన సెల్ఫ్ అండ్ గాడెస్, అంటే వీళ్ళు ఒక పెద్ద పాముని దేవతగా పూజిస్తూ ఉంటారు. టెక్సన్ ఆ దేవత వంశానికి చెందినది. రెండో గ్రూపు సుమరుది, తను ప్రజల చేత ఎన్నుకోబడిన యాంథ్రస్ రాణి. టెక్సస్ ఎప్పుడు సుమరు ప్లేస్ ని ఆక్రమించాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ప్యాలెస్ లో వీళ్ళిద్దరు సైన్యాలతో కలిసి ఆ పాము దేవతని పిలుస్తారు. ఇక్కడ టెక్సన్ మాట్లాడుతూ, పాము దేవత మన ప్లానెట్ కి వెలుగు ప్రసాదించింది, మనం తనకి రుణపడి ఉన్నామంటూ ఈ ఆహారాన్ని స్వీకరించు దేవత అని బ్లూని ముందుకు పిలిచి గట్టిగా అరుస్తుంది. అప్పుడే అక్కడి నుంచి ఒక పెద్ద పాము బయటకు వస్తుంది. ఇందుకోసమే టెక్సన్ మనుషులు బ్లూని కిడ్నాప్ చేశారని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బ్లూని చూసిన సుమురు గాడ్ డార్క్ మాట్లాడుతూ, వీడు నా తమ్ముడు, దయచేసి వీడిని వదిలేయండి అంటుంది. దానికి టెక్సాన్, మగవాళ్ళు ఎవరైనా సరే బలవాల్సిందే, అది ఈ ప్లానెట్ లా అని చెబుతుంది. దాంతో 2 గ్రూపుల వాళ్ళు గొడవపడడం మొదలు పెడతారు. ఇంకా బయటకు వచ్చిన పాము దేవత అక్కడ ఉన్న వాళ్ళలో ఒక అమ్మాయిని తినేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ పాముకు కూడా అబ్బాయిలు తిని కోరిక చచ్చిపోయినట్టుంది, అందుకని అమ్మాయిని తినేసి వెళ్ళిపోయింది. ఇదంతా ఆడమ్ గేట్ దగ్గర నుంచి గమనిస్తూ ఉంటాడు. అదే టైంకి జేక్ వాచ్ నుంచి ఆడమ్ తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఆ సౌండ్ బయటికి రావడంతో అక్కడ ఉన్న వాళ్ళు ఆడమ్ ని చూసేస్తారు. దాంతో ఆడమ్ అక్కడ నుంచి పారిపోతాడు. టెక్సన్ తన మనుషుల్ని ఆడమ్ ని బంధించమని చెప్పి ఆర్డర్ చేస్తుంది. ఇదంతా చూసిన సుమురు కూడా వాళ్ళని ఫాలో అవుతూ అక్కడికి వెళ్తుంది. ఆడమ్ పారిపోతూ స్పేస్ షిప్ లోకి వెళ్తూ ఉండగా టెక్సన్ మనుషులు తన కాలికి పాము విషంతో నిండిన బాణాన్ని కొడతారు. దాంతో ఆడమ్ స్పేస్ షిప్ లోకి వెళ్లి పడిపోతాడు. సుమురు అక్కడికి వెళ్లి టెక్సన్ మనుషుల్ని వెనక్కి వెళ్ళిపోమని అంటుంది. కానీ వాళ్ళు మాత్రం తన లీడర్ టెక్సన్ మాటలే పాటిస్తామంటారు. దాంతో సుమురుకి కోపం వచ్చి, నేను ఈ ప్లానెట్ క్వీన్ ని, నేను తలుచుకుంటే మిమ్మల్ని ఇక్కడికిక్కడే చంపగలనని వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తుంది. అలాగే ఆడమ్ కి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ విషయాన్ని తీసేసి ఆడమ్ ని తన ప్యాలెస్ కి తీసుకెళ్తుంది. ఇప్పుడు సీన్ ఆడమ్ వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. వీళ్ళిద్దరు ప్లానెట్ యాంథ్రస్ చాలా డేంజర్ లో ఉంది, అందుకే తరచూ ఇక్కడ భూకంపాలు వస్తున్నాయి. ఇక్కడ రేడియేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మనుషులు ఎన్ని రోజులు నివసించగలరో చెప్పలేమంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళ దగ్గర రకరకాల అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన వస్తువులు కూడా ఉంటాయి. అంటే వీళ్ళ చేతిలో ఉన్న డిజిటల్ వాచ్, ఆడమ్ చేతిలో ఉన్న పవర్ఫుల్ గన్, అంటే వీళ్ళ దగ్గర ఒక స్కానర్ కూడా ఉంటుంది. దాంతో వీళ్ళు తమ బాడీ ఎలాంటి వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అవుతుందని చెప్పి విషయాన్ని గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు డార్క్ ఆడమ్ ని సుమురు దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇప్పుడు సుమురు ఆడమ్ దగ్గర ఉన్న గన్ తీసుకొని, ఇది చాలా పవర్ఫుల్ వెపన్, దీన్ని నేను ఎప్పుడూ చూడలేదు, అసలు నువ్వు ప్లానెట్ కి ఎందుకు వచ్చావని తన వివరాలన్నీ తెలుసుకుంటుంది. ఇప్పుడు ఆడమ్ మాట్లాడుతూ, నేను భూమి నుంచి వచ్చాను, నాకు తెలిసి దాదాపు 900 సంవత్సరాల ముందు వరకు మీరు కూడా భూమి మీద నివసించే వాళ్ళు, తర్వాత ఇక్కడికి వచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు మీరు భూమితో కాంటాక్ట్ లోనే ఉన్నారు, తర్వాత ఏం జరిగిందో తెలియదు. నిజానికి ఈ ప్లానెట్ చాలా ప్రమాదంలో ఉంది, ఇక్కడ తరచూ భూకంపాలు వస్తున్నాయి, మీ ప్లానెట్ అంతమైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, మీరు తిరిగి ఎర్త్ మీదకి వచ్చేయండి అని చెబుతాడు. కానీ సుమురు మాత్రం, లేదు, మేము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం, మగవాళ్ళ మాటలు విని మేము ఎక్కడికి రాలేము, వాళ్ళు మాకు బానిసలు,
బానిసలు, అందుకే మేము వాళ్ళని ఫ్యూల్ అండ్ గ్యాస్ మైనింగ్ లో లాంటి పనుల్లో పెట్టాము. మగవాళ్ళకి కండలు ఉంటాయి గాని బుర్ర ఉండదు, అందుకే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళకి తెలియదు. ప్లానెట్ ని కాపాడడం, డిసిషన్స్ తీసుకోవడం లాంటి పనులన్నీ మేమే చేస్తూ ఉంటామని అంటుంది. ఇది విన్న ఆడమ్ కొంచెం తెలివిగా ఆలోచించి, మరి మీరు పిల్లల్ని ఎలా కంటారని అడుగుతాడు. దానికి సుమురు, మీ బానిసలుగా ఉన్న వాళ్ళలో బలంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని రీప్రొడక్షన్ కోసం వాడతామని చెబుతుంది. సో సింగిల్ బాయ్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు బలంగా తయారవ్వాలి. ఇంకా మూవీ విషయానికి వస్తే యాడమ్ తన వాచ్ లో ప్రొజెక్టర్ ద్వారా ఎర్త్, గెలాక్సీ, స్పేస్ ని సుమురుకు చూపెడతాడు. దానికి సుమురు, నీ దగ్గర చాలా టెక్నాలజీ ఉంది, నేను అదంతా తెలుసుకోవాలనుకుంటున్నా, అందుకే నేను కాపాడి నా ప్యాలెస్ కి తీసుకొచ్చానని చెప్పి నెక్స్ట్ సీన్ లో యాడమ్ ని ఫ్యూల్ అండ్ గ్యాస్ జోన్ లోకి తీసుకువెళ్లి అక్కడ వర్క్ చేసిన మగవాళ్ళని చూపెడుతూ, చూడు వీళ్ళు దీనికి మాత్రమే పనికొస్తారని ఎగతాళి చేస్తుంది. దాంతో మా మగజాతి ఆనముచ్చి యాడమ్ గారికి కోపం వచ్చి, సరే అయితే నాతో ఫైట్ చేయని తనతో గొడవపడుతూ తనకి ఇచ్చేస్తాడు. ఇంకా సుమురుకు ఒక్కసారిగా కోపం వచ్చేసి డార్క్ తో యాడమ్ ని బంధించమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఇదంతా టెక్సాన్ దూరం నుంచి గమనిస్తుంది. ఇప్పుడు టెక్సాన్ మాట్లాడుతూ తనని ఎలా అయినా నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి తన గార్డ్స్ కి చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో టెక్సాన్ గార్డ్స్ సుమురు గార్డ్స్ మీద దాడి చేసి యాడమ్ ని తీసుకుని వెళ్ళిపోతారు. ఈ గొడవలో డార్క్ చనిపోతుంది. తనని చూసిన బ్లూ చాలా బాధపడతాడు. ఇప్పుడు సీన్ టెక్సాన్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను మాట్లాడుతూ, నీ దగ్గర చాలా కొత్త వెపన్స్ నేను చూశాను, అవి నాకు ఇవ్వని అడుగుతుంది. యాడమ్ మాత్రం అవన్నీ సుమురు నా దగ్గర నుంచి తీసుకుందని ఆ ప్లేస్ ని గమనిస్తూ ఆ రూమ్ లో ఉన్న ఒక చిన్న పావుని చంపేస్తాడు. దానికి టెక్సాన్ కోప్పడుతూ, అవి నా పిల్లల లాంటివి, నువ్వు వాటిని చంపావు, దీనికి చాలా పెద్ద శిక్ష ఉంటుంది, కానీ నేనేమీ చేయను, నిజానికి సుమురు పొజిషన్ నాకు కావాలి, నువ్వు దానికి సహాయం చెయ్యని మన మగజాతి ఆణిముత్యం యాడమ్ ని సెడ్యూట్ చేసి తను కిస్ చేస్తుంది. అదే టైంకి సుమురు అక్కడికి వచ్చి టెక్సాన్ ని కొట్టి, ప్లానెట్ లో ఆడవాళ్ళని చంపకూడదు, కానీ నువ్వు దానికి కట్టుబడి లేవు, నీ వల్ల డార్క్ చనిపోయిందని తనని స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది. దాంతో వీళ్ళిద్దరికి వార్ స్టార్ట్ అవుతుంది. దీని అంతటికి యాడమ్ కారణమని సుమురు జాక్ అండ్ యాడమ్ ని తిరిగి ఎర్త్ కి పంపిద్దామనుకోని, ఈ ప్లానెట్ సర్ఫేస్ లో ఒక పెద్ద స్పేస్ షిప్ ఉంది, దాని సహాయంతో మీరు తిరిగి వెళ్ళిపోవచ్చని టెక్సాన్ ప్లేస్ లో ఉన్న ఒక టన్నల్ ద్వారా అందరూ సర్ఫేస్ జోన్ లోకి స్టార్ట్ అవుతారు. టెక్సాన్ అన్ని దారులు మూసేయడంతో సుమురు ప్రిజన్ లో ఉన్న ఒక సీక్రెట్ డోర్ నుంచి వెళ్దామని చెబుతుంది. కానీ టెక్సాన్ కొంతమంది మగాల్ని వాళ్ళ దేవతకి బలివ్వడానికి ప్రిజన్ లో బంధించి ఉంచుతుంది. సుమురు వాళ్ళందరినీ రిలీజ్ చేసేసి తనతో పాటు తీసుకువెళ్లాలనుకుంటుంది. ఇలా వీళ్ళందరూ ఒక రహస్య మార్గం నుంచి సర్ఫేస్ జోన్ కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు యాడమ్ మాట్లాడుతూ, నేను మిమ్మల్ని కాపాడడానికి ఇక్కడికి రాలేదు, భూమి మీద ఒక భయంకరమైన జీన్ వైరస్ వచ్చి అందరినీ నాశనం చేస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళందరిలో మేమిద్దరం మాత్రమే దాని బారి నుంచి తప్పించుకుందాం, ఇప్పుడు దాని నుంచి బయటపడాలంటే మీ సహాయం కావాలి, నిజానికి ఈ ప్లానెట్ కూడా చాలా ఓల్డ్ అయిపోయింది, మీరు ఇక్కడ ఎక్కువ రోజులు బ్రతకలేరు, మీరు మాతో వచ్చేయండి, ఈ విధంగా మనం ఒకరికొకరు సహాయం చేసుకుందాం అని అంటాడు. ఇప్పుడు సుమురు, ఆ వైరస్ మాకు లేదని నువ్వు ఎలా చెప్పగలవు అని అడుగుతుంది. దానికి యాడమ్ తన దగ్గర ఉన్న స్కానర్ ని సుమురు పైన స్కాన్ చేసి నెగిటివ్ రిపోర్ట్ ని చూపెడతాడు. సరే అని వీళ్ళందరూ సర్ఫేస్ జోన్ లో ఉన్న స్పేస్ షిప్ దగ్గరికి వెళ్తారు. టెక్సాన్ కూడా వాళ్ళ వెనకాలే వెళ్తుంది. జేక్ స్పేస్ షిప్ లో ఉన్న చిన్న చిన్న రిపేర్స్ చేస్తూ దానిని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇంకొక పక్క సుమురు అండ్ టెక్సాన్ గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవలో టెక్సాన్ చనిపోతుంది. వీళ్ళతో పాటు బ్లూ కూడా ఉంటాడు. జేక్ అండ్ బ్లూ కలిసి స్పేస్ షిప్ ని సైల్ చేసి స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో సుమురు యాడమ్ తో తన ప్రజల్ని కూడా భూమి మీదకి తీసుకువెళ్దాం అని అంటుంది. యాడమ్ అండ్ జాక్ కూడా దానికి ఒప్పుకుంటారు. సుమురు తన ప్రజలందరినీ స్పేస్ షిప్ లోకి పిలుస్తుంది. వీళ్ళతో పాటు కొంతమంది టెక్సాన్ మనుషులు కూడా ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా నేల మీద కూర్చొని సుమురు వైపు చూస్తూ ఉంటారు. ఇప్పుడు సుమురు మాట్లాడుతూ, ఇక నుంచి మనంతా సమానం, మన భూమి అనే ఒక కొత్త గ్రహం మీదకి వెళ్తున్నాం, మనం వాళ్ళకి సహాయం చెయ్యాలి, ఆ ప్లానెట్ లో మనతో పాటు ఇంకా చాలా మంది మనుషులు ఉంటారు, ఇక మీదట మనం కూడా వాళ్ళతో కలిసిపోయి జీవించాలని వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేస్తుంది. ప్రజలందరూ కలిసి స్పేస్ షిప్ లోకి ఎక్కుతారు. వీళ్ళందరూ ఎర్త్కి స్టార్ట్ అవుతారు. నిజానికి సర్ఫేస్ లో వీళ్ళు పూజించే పాము కూడా నివసిస్తూ ఉంది. కరెక్ట్ గా వీళ్ళు బయలుదేరే టైంకి ఆ పాము అక్కడికి వచ్చి స్పేస్ షిప్ ని నాశనం చేయడానికి ట్రై చేస్తుంది. షిప్ లో ఉన్న వాళ్ళందరూ చాలా భయపడిపోతారు. కానీ జేక్ మాత్రం పెద్ద ఫైర్ ని రిలీజ్ చేసి ఇంజిన్ స్టార్ట్ చేస్తాడు. దాంతో ఆ పాము అక్కడికక్కడే చనిపోతుంది. లాస్ట్ లో సుమురు మన మగజాత ఆనిముత్యం యాడమ్ ని లవ్ చేస్తున్నా అని చెబుతుంది. దాంతో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. ఇలా ఈ మూవీ ఎక్కడితో ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ డైరెక్టర్ వైరస్ గురించి ఫ్యూచర్ ని ముందుగానే ఊహించి సినిమా తీశారన్నట్టుగా ఉంది కదా. కొన్ని సంవత్సరాల తర్వాత మనం కూడా ఇలాగే మనుషుల కోసం వేరే ప్లానెట్ కి వెళ్లాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. సో సింగిల్ బాయ్స్, మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే కక్కుర్తిపడి ముందుగా పెళ్లిళ్ళు చేసుకోకండి. మన కోసం వేరే గ్రహం మీద ఏదో ఒక జీవి జీవించే ఉంటుంది. సో సింగిల్ బాయ్స్, మీరు సింగిల్ అని చెప్పి ఎప్పుడు బాధపడకండి. అండ్ ఇప్పటికీ కూడా వేరే ప్లానెట్స్ లో మనుషులు ఉన్నారని చెప్పి కొంతమంది, లేరని చెప్పి మరి కొంతమంది అంటూ ఉంటారు. మరి కొన్ని సంవత్సరాలు ఎత్తలాగాని ఇంకొక ప్లానెట్ ని కూడా రెడీ చేస్తామని కొంతమంది సైంటిస్టులు చెబుతూనే ఉన్నారు. అసలు ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఇప్పుడు నా జీవి ఏ గ్రహంలో ఉందో నేను వెతుక్కోవడానికి వెళ్తున్నా. ఇంకా ఉంటా ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా జీవి దొరికితే మరొక వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. జై హింద్.